నిజంగా నాకు నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనిషి అనేవాడికి ఎవరికైనా సరే మనసంటూ ఉంటే ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత మనసు చలించక మానదు. పిల్లల్ని కుల్లబొడుస్తున్నారు. ఏమడిగినారు పిల్లలు? ఏం కోరుకున్నారు వాళ్ళు? మోడీ గారు కూర్చున్న కుర్చీ అడిగినరా? లేకపోతే అమిత్ షా గారు కూర్చున్న కుర్చీ అడిగినరా? లేదా ధర్మేంద్ర ప్రధాన్ గారు కుర్చీ మాకు ఈమని అడిగినరా? ఏమడిగినరు? అధికారం అడిగినరా? లేదా మాకు అర్జెంటుగా మీరు రాజీనామా చేసి మాకు అప్పచెప్పండి మీ ప్రభుత్వాన్ని అన్నారా? ఏమడుగుతున్నారు? న్యాయం కోరుతా ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని అడిగినారు. విజ్ఞప్తులు చేశారు, వినతి పత్రాలు ఇచ్చినారు, దండం పెట్టారు, దరఖాస్తులు ఇచ్చినారు. చివరికి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ప్రజాస్వామికంగా గాంధేయ మార్గంలో మహాత్మా గాంధీ గారు చూపెట్టిన బాటలో చివరికి నిరాహార దీక్షకు జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు. ఎట్లా అయితే పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టిండో అట్లాగే ఈ పిల్లలకు న్యాయం జరగాలి, ఈ పిల్లలకు జరిగిన అన్యాయం సరిదిద్దాల కేంద్ర ప్రభుత్వం, అకౌంటబిలిటీ రావాలి, జవాబుదారితనం ఉండాలి సిస్టంలా. అదే విధంగా విద్యా విధానంలోనే సంస్కరణలు రావాలి, రిఫార్మ్స్ రావాలని చెప్పి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టదు, ఒక్క మీడియా ఓడు రాడు. భయం. ఏం చేస్తారో, ఎక్కడ ఐటీ దాడులు చేస్తారో, ఎక్కడ సిబిఐని పంపిస్తారో, ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ, యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. ఏమడుగుతున్నారయ్యా వాళ్ళు మాట్లాడితే ఒకడు టెర్రరిస్టులు వీళ్ళు అంటాడు, ఒకడేమో ఖలిస్తాన్ వాళ్ళు అంటాడు, ఒకడేమో అర్బన్ నక్సలైట్లు అంటాడు, ఒకడేమో దేశద్రోహులు అంటాడు, ఒకడేమో పాకిస్తాన్కి వెళ్ళి ఫండింగ్ వస్తుంది అంటాడు. పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఇవాళ పిల్లలు చెప్తుంటే ఆ కథలు, ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా మనిషి అనే వాడెవడైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పాటికే పోవాలా, కూర్చోవాలా, మాట్లాడాలా. వాళ్ళ దగ్గర ఏమి డిమాండ్స్ ఉన్నాయో పిలిచి మాట్లాడి బుదిరెక్కిచ్చి అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి సంజాయించి ఎట్లా బాగు చేస్తాం దేశాన్ని చెప్పాలా. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఇవాళ ఆ పరిస్థితి లేదు. మోడీ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదే తెలంగాణ గడ్డ మీద 50 ఏళ్ల కిందట ఒక యువకుడు ఒక మాట అన్నాడు. ఆనాటి తరం యువకుడు, ఆనాటి యంగ్ జనరేషన్ కి సంబంధించిన నాయకుడు ఒక మాట అన్నాడు, జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే జీనా హై తో కదం కదం పే జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే లడ్నా సీఖో అన్నాడు. అందుకే మోడీ గారు గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇవాళ కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇలా ధర్నా ఇచ్చినట ట్విట్టర్ ఇవాళ. మీ అయ్య పాలనలో, మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సి పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం, వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే
నేను ఫైట్ చేస్తుంటే గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు పడుకోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి ఫామ్ హౌస్లో మందు దాగి సిపికి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్ తీసుకురావద్దు, తెల్లారి జైలు పంపాలి, జైలు పంపారు. కోర్టు ఏం చేసింది? ఇది ఫాల్తు కేసు, ఫాల్తు కాళ్ళు పెట్టిన కేసు ఇది, దీనికి ఏం ఆధారం లేవని చెప్పి కేసు కొట్టేసింది, ముట్టికాలేసి కేసు కొట్టేసింది. 10th పేపర్ లీకేజ్ పట్టుకోలే, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రజల చేత ఎన్నుకోవడం పార్లమెంట్ సభ్యుడిని కనీసం గుర్తించకుండా గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆ రోజు ఏ విధంగా చేసిండో, ఏ విధంగా జైలు పంపిడో మీరంతా చూశారు. అట్లాంటి ఓడియాలు వచ్చి ధర్నా చౌక్లా నువ్వు వచ్చేసిన ధర్నా చౌక్లో ఇందా ధర్నా చేస్తున్నావు. ఆ ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ చూసి నీ యాక్టివ్ చూసి నవ్వుతున్నాయి. వాళ్ళు కనీసం పుట్టినరోజు ఇవ్వాల, ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు ఆడకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఒక్క రోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం ఈ సంవత్సరం మొత్తం అబద్ధాలు ఆడరాని ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ నోరే అబద్ధాలు, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. వాళ్ళ మూర్ఖుడా మీ బినామీ సంస్థ వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఇదే తెలంగాణలో. నేను చాలామంది విద్యార్థులు శివాల దగ్గర పోయాను. నేను ఏమన్నావు అప్పుడు? కంప్యూటర్ తప్పు చేస్తే నాకేంది అన్నావు. మరి ఇప్పుడు ఎవరిని న్యాయం చేసిండేడా? ఎవరు తెచ్చినాడా? గ్లోబల్ అనేటువంటి మూర్ఖ సంస్థ వల్ల మీ బినామీ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య, పసిపిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టు సిగ్గులేదు. వాళ్ళు కూడా జంజీ ఎప్పుడు ఇవాళ ధర్నా వేస్తున్నావు, జంజీలంటూ ధర్నా వేస్తున్నావు. ఆ విద్యార్థులు అడగాలి, ఇది గల్లబట్టి అడగలుంటారు. ఇవాళ అరే ఫాల్తుగా 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ 10th పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ ముసలి కన్నీరు కారుతున్నావు. ఈయన కట్ట ఢిల్లీలోనట విద్యార్థుల ఆందోళన కళ్ళ నిలొచ్చినాయట. నీ మానవత్వం లేదు, మూర్ఖుడు నువ్వు, నీ కళ్ళ నిలుస్తాయి. ఢిల్లీలో ఆందోళన కళ్ళ నిలొచ్చిన బాధ అనిపించిందట. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే బాధ అనిపించలేదా? మానవత్వం లేదా? మనిషి కాదా నువ్వు? మా పిల్లలకు అన్యాయం జరిగింది అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు బోర్డ్ ఆఫ్ ఇంటర్వ్యూకి వచ్చి ఆందోళన చేస్తే, న్యాయం చెప్పని కొడితే పుట్టు అడితలు కొట్టాడు. ఇవాళ పోలీసులు కొట్టుమంటున్నావు కదా. ఆ రోజు ఇదే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రజలు తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలో మీరు మిగిలిపోదురు, పోలీసులు మిగిలిపోదురు మీ అరాచకాలకు. ఆ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులను కొట్టారు, పిల్లలను కొట్టారు. ఇవాళ జంజీ విద్యార్థులు ఇవాళ ప్రశ్నించాలి ఇవాళ కేటీఆర్ను. ఆ రోజు లీకేజ్ చేసినప్పుడు కారణం ఎవరు? నువ్వు కాదా? ఏం చర్య తీసుకున్నావు? మీ అయ్యందుకు రాజీనామా వేయాలి, నువ్వెందుకు రాజీనామా వేయాలి, ఎందుకు లాఠీ చార్జ్ చేసినావు, మా తల్లు ఎందుకు అలగొట్టావు అని చెప్పి అడగాలి. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శుద్ధ పూసగా మాడుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు ముఖ్యమంత్రి అయినాక 2 ఏళ్లలో 10th పేపర్ లీక్ అయింది, హిందీ పేపర్ లీక్ అయింది, గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి. ఆ విద్యార్థులు గ్రూప్ 1 అన్యాయాలు 4 లక్షల మంది 4 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు. పాపం గ్రూప్ 1 విద్యార్థులు 4 లక్షల మంది దాదాపు కోట చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు కొట్లాడుతున్నారు నీ మూర్ఖత్వం వల్ల. రైల్వే స్టేషన్లు వండుకుంటున్నారు. కోర్టు ఫీజులు కట్టలేక 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు చందాలు వాళ్ళు చందాలు వేసుకొని కోర్టుల ఫీజు కట్టే పరిస్థితి. ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక కూడా కనీసం వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళను పై కోర్టు పోతివి. ఆడ అడ్వకేట్ సరే వాదించలేదు, కోర్టు మీ ఫేవర్ ఇచ్చే, మళ్ళీ సుప్రీంకోర్టు వాయే. కనీసం వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. 4 లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకొని ఇలా ముఖ్యమంత్రి శుద్ధ పూసలక్క మాట్లాడుతున్నాడు.
నీట్ గురించి మాట్లాడుతున్నాడు. మొన్న మీరు చూడండి, నీట్ ఎగ్జామ్ అయిపోయింది. గురుకులం పాఠశాలలో విద్యార్థులకు నీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ సెలెక్ట్ అయితే ఇదే ముఖ్యమంత్రి సన్మానం చేసిండు వాళ్ళకు. ఇదే ముఖ్యమంత్రి పోయి మన నీట్ ఎగ్జామ్ సెకండ్ టైం అయిన తర్వాత ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు పోయి ఇదే ముఖ్యమంత్రి సన్మానం చేసిండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రోడ్డు మీద చిన్న చిన్న అల్లరి మూకలు చేసి రాజకీయ మూకలు చేసిన ధర్నాల్లో వాళ్ళని అడగకు, ఆ నీటిలో సెలెక్ట్ అయ్యి నువ్వు సన్మానం చేసిన విద్యార్థులను అడుగుపోయి నీట్ ఎగ్జామ్ మంచిగా జరిగిందా లేదని అడుగు, వాళ్ళు సమాధానం చెప్తారు. అడుగు సన్మానం చేస్తావు, ఇది రోడ్డుకి ఎక్కేమో ఆందోళన చేస్తావు. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి, ద్వంద్వ విధానాలు. నీట్ ఎగ్జామ్ మంచి నడుస్తుంది కదా, నువ్వు గురుకుల ర్యాంక్ వచ్చిన సన్మానం చేసింది, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా తప్పంటున్నావు నువ్వు? ఇక గ్లోబల్ ఇనార్ సంస్థ గురించి మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాలు, ఇద్దరి కేటీఆర్కును రాష్ట్ర ముఖ్యమంత్రికి చీకటి ఒప్పందం ఇద్దరికి. గ్లోబల్ ఇనార్ సంస్థ గురించి దేశం అంతా తెలుసు. అప్పుడు అనేక మంది విద్యార్థులు చనిపోయిన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్యాయం జరిగిందని గుర్తించినప్పుడు, ఇది తప్పు అని గ్రహించినప్పుడు, ఇది క్రైమ్ అని చెప్పి గుర్తించినప్పుడు అనుకున్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి నువ్వు కాంప్లైంట్ నేను తీసుకుంటా అంట, నువ్వు కొట్టి అంటే నేను ఏడ్చంటే చేస్తానంటున్నది. నీ కాంప్లైంట్కు సుమోటో తీసుకోరాదా? కాబట్టి ఇతను చీకటి ఒప్పందం. ఆయన కాంప్లైంట్ ఇయ్యడు, ఈయన యాక్షన్ తీసుకోడు. ఇది ఫోన్ ట్యాపింగ్ చూస్తారు కదా, ఇది నాకు తెలిసి ఇప్పటివరకు 10,000 మందిని ఎంక్వైరీ చేసి కావచ్చు. ఇప్పటి ఫోన్లు వస్తున్నాయి ఎంక్వైరీ అని. అది ఎంక్వైరీ అయ్యలేదు, చర్యలు తీసుకుంటలేదు. ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, నా భార్య పిల్లలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ నాకు జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, అది ఇది వాస్తవం అన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి నువ్వు ఆ చైర్లో కూర్చున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని భావించినప్పుడు చర్యలు తీసుకోవడంలో నీకున్న ఇబ్బందులు ఏంది?